రోహిణి వామో మొన్నటి వరకు జీరో, నువ్వు గేమ్స్ ఆడలేవు, పృథ్వీ ఇలా చూసాడు బాడీ షేమింగ్ అన్నట్టు. సో ఇవన్నీ మాటలు పక్కన పెడితే మెగా చీఫ్ ఎలా అయిందో తెలుసు. సో ఈరోజు టికెట్ టు ఫినాలేలో ఫస్ట్ కంటెండర్గా రోహిణి అయితే అయింది. నేనైతే ఇది రోహిణికి రావాలనుకుంటున్నాను, ఎందుకంటే రోహిణికి టాప్ 5కి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అది ప్రాబబిలిటీ చాలా అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఇది వస్తే చాలా వరకు తనకి మంచి ఆపర్చునిటీ వచ్చినట్టు. ఎందుకంటే నబీల్ కానీ, ప్రేరణ కానీ, నిఖిల్ కానీ, గౌతమ్ వీళ్ళ నలుగురు ఆల్మోస్ట్ ఫిక్స్. ఇంకో ఒక్కరు ఎవరన్నది సస్పెన్స్. అంటే అది టేస్టీ తేజ అవ్వచ్చు, రోహిణి అవ్వచ్చు, అవినాష్ అవ్వచ్చు, పృథ్వీ అవ్వచ్చు, విష్ణుప్రియ అవ్వచ్చు. సో ఇప్పుడుకున్న ప్రాబిలిటీస్ అయితే ఇవి ఉన్నాయి ఈ 5గురిలో. కాబట్టి వీళ్ళ 5గురిలో ఎవరికి వచ్చినా అది గేమ్ చేంజింగ్ మూమెంట్ అని నేను అంటాను. సో చూద్దాం ఈ టికెట్ టు ఫినాలే ఎవరు విన్ అయితే బాగుంటుంది. నేనైతే రోహిణి ఆర్ టేస్టీ తేజ అనుకుంటున్నాను. టేస్టీ తేజ ఎందుకు తెలియదు కానీ ఉండాలి అని అనుకుంటున్నాను, ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయినా ఏంటో. టాస్క్లు అంతా అలా ఆడకపోయినా నాకు ఉండాలేమో అని పర్సనల్గా నేను అనుకుంటున్నాను.